నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కార్యక్రమాలలో వరుసగా జరుగుతున్న ఘటనలతో ఆయన సెక్యూరిటీపై జనసేన వర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా మంగళగిరి క్యాంప్ కార్యాలయంపై ఓ అనుమానిత డ్రోన్ చక్కర్లు కొట్టింది. దాదాపు 20 నిమిషాల పాటు ఆఫీస్పై డ్రోన్ సంచరించినట్లుగా తెలుస్తోంది. డ్రోన్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డ్రోన్ ఘటనపై డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది ఏపీ డీజీపీకి, గుంటూరు కలెక్టర్కి, ఎస్పీకి సమాచారాన్ని అందించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా వై కేటగిరీ భద్రతలో ఉన్న పవన్ అధికారిక కార్యక్రమాల్లో భద్రతా వైఫల్యాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తూ ఉండగా ఓ నకిలీ ఐపీఎస్ అధికారి సెక్యూరిటీలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆ నకిలీ ఐపీఎస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంపై తీవ్రమైన చర్చకు దారితీసింది. అయితే గతంలో పవన్ ఆఫీస్కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. పవన్ను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ రావడం కలకలం రేపింది. దీనిపై కూడా పెద్ద దుమారమే చెలరేగింది. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి భద్రతపై ఇంత నిర్లక్ష్యంగా ఉండడంపై జనసేన వర్గాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వరుస ఘటనల నేపథ్యంలో పవన్ కళ్యాణ్పై భారీ కుట్ర జరుగుతోందంటూ ఆయన అభిమానులు ఆందోళన దిగుతున్నారు.